ఈ భూమి తీసుకోవడంలో అయ్యన్న పాత్రుడి సోదరుడు తీసుకున్నాడనే ఆరోపణలు ఈ మూర్తి యాదవ్ చేశారని దాని మీద స్పందించి లేదా ఆగ్రహించి అయ్యన్న పాత్రుడు లేఖ రాశాడు. నా పేరు వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఈ అంశాలు లేవనెత్తుతూ ఉన్నాను, దీని మీద మీరు పూర్తి చర్య తీసుకోండి, దర్యాప్తు జరిపించి నిజానిజాలు తేల్చండి అని ఆయన లేఖ రాశారు. రైట్ రాయల్గా లేఖ రాశారు ఖచ్చితంగా. మరి ప్రభుత్వం ఎప్పుడైనా స్పందిస్తుందా? గతంలో వేసిన సిట్లు ఏమైనాయి? ఈ మధ్యకాలంలో ఉర్సాకు భూములు ఇవ్వటం కానీ, లేదా అక్కడ టీసీఎస్, లూలు మాల్, ఈ అంశాలన్నీ న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయబడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా కొండ మీద సరే రిషికొండ భవనాలు ఇప్పటికీ వాటికి సంబంధించి నిర్ధారించి ఒక నిర్ణయం తీసుకుందేం లేదు. ఇంకొక ఏడాది పాటు వృధా అయిపోయింది. అంటే వీటి మీద హడావుడి జరుగుతున్నంతగా ఎందుకు పనులు జరగట్లేదు? మూర్తి యాదవ్ కార్పొరేటర్ కదా, ఇటువంటి వాళ్ళు అనేక సార్లు చేసిన ఈ ఆందోళన ఎందుకు ఫలించటం లేదు? ఏ శక్తులు ఏ వ్యక్తులు అడ్డుపడుతున్నారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇప్పుడు స్పీకర్ స్వయంగా లేఖ రాశారు కాబట్టి ఇప్పుడైనా మంత్రి సత్యప్రసాద్ కానీ ప్రభుత్వం తరఫున మరెవరన్నా కానీ స్పందిస్తారా?